ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. నేను మీ మాచిరాజు రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వాస్తు శాస్త్రము ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఏ రాజవీధైనా లివింగ్ ఏరియా ఎక్కడ ఉండాలి, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, ఆ సైజు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అనేటువంటిది లివింగ్ ఏరియా కంటే ఎక్కువ ఉండొచ్చా, తక్కువ ఉండాలా, మాస్టర్ బెడ్రూమ్ కంటే వాయువ్యంలో ఉన్నటువంటి రూము తక్కువ ఉండాలా, ఎక్కువ ఉండాలా, కాలం టు కాలం డిస్టెన్సు ఎటువైపు నుండి ఎంత ఎక్కువ ఉండాలి, ఏది తక్కువ ఉండాలి, అసలు కాలమ్స్ అనేటువంటివి ఎక్కడ తీసుకోవాలి, ఏ విధంగా ఎంతలో నిర్మాణం చేయాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సహజ సిద్ధంగా ఏదైనా చేసేటప్పుడు కొంతమంది హాలు పెద్దది ఉండాలండి, మాకు మాస్టర్ బెడ్రూమ్ చిన్నదైనా పర్వాలేదు, మేము ఎప్పుడు హాల్లోనే ఉంటాం, హాలు మాత్రం విశాలంగా ఉండాలి అని అంటుంటారు. కొంతమంది హాల్ చిన్నదైనా పర్వాలేదండి, పెద్ద మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి, పిల్లల గది విశాలంగా ఉండాలి, అన్నీ కూడా అట్లా ఉండి హాల్ చిన్నదైనా పర్వాలేదు అంటారు. ఇది చాలామందికి ఒక సందేహం. ఏది పెద్దది ఉండాలి, ఏ రూము సైజు ఎక్కువ ఉండాలి, ఎంతలో ఉండాలి, ఎంత నిష్పత్తిలో ఉండాలి అనేటువంటిది చాలామందికి ఒక సందేహంగా ఉంది. సహజ సిద్ధంగా మనం ఏదైనా వాస్తుశాస్త్రరీత్యా మనం ప్లానింగ్ చేసేటప్పుడు సౌత్ వెస్ట్ కార్నర్లో, వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ కార్నర్లో, సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ కార్నర్లో మాస్టర్ బెడ్రూమ్ ఉండేలా మనం ప్లానింగ్ చేసుకుంటాం. అంటే మనం స్థలం ఏదైతే చూసామో స్థలానికి మెట్టింగ్ పెట్టుకొని మార్కింగ్ చేసుకొని డయాగనల్ లైన్స్, హార్జాంటల్, వర్టికల్ లైన్ తీసుకొని తర్వాత ప్రదక్షిణ వాస్తు చూసుకొని అంటే సెట్ బ్యాక్స్ అనేటువంటివి ఏర్పాటు చేసి తర్వాత ప్లింత్ బీమ్ 9 ఇంచెస్ ప్లింత్ బీమ్ తీసుకొని లోపల కొలత చూసి ఆయం పెట్టుకొని తర్వాత మెట్లు ఎక్కడ ఉండాలి, లిఫ్ట్ ఎక్కడ ఉండాలి అనేటువంటిది చూసుకొని ఆ లోపల వచ్చినటువంటి కొలతల్ని బట్టి మార్కింగ్ చేసుకుంటూ ఉండాలి. అంటే మార్కింగ్ చేసుకోవటం అంటే ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఏ రూమ్ రావాలి అని చెప్పి మేము గీస్తూ ఉంటాం. అలా డిజైన్ చేయాలి. ఒక క్రమ పద్ధతిలో డిజైనింగ్ అంటే అదే. ఆ క్రమ పద్ధతిలో డిజైనింగ్ చేసినప్పుడు ఇంత డైమెన్షనే ఉండాలి అని చెప్పేసి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అనేటువంటి సైజు 12 feet 9 inches ఉందనుకోండి, వాయువ్యంలో ఉన్నటువంటి చైల్డ్ బెడ్రూమ్ సైజు 12 feet 6 inches, 12 feet 3 inches లేకపోతే 12 feet తీసుకుంటాం. ఎప్పుడు కూడా సౌత్ నుండి నార్త్కి తగ్గుతూ రావాలి, వెస్ట్ నుండి ఈస్ట్కి తగ్గుతూ రావాలి. తగ్గుతూ రావటం అంటే సైజులో తగ్గటమా, లేకపోతే కాలం టు కాలం సెంటర్ లైన్లో తగ్గటమా, అది ఏంటి అనేటువంటిది చాలామందికి సందేహం. ఇక్కడ మనం డిజైన్ చేసేటువంటి కాలం పొజిషన్స్ అనేటువంటిది ఏకస్థితి అని నేను చెప్తున్నాను కదా. 9 భాగాలు అడ్డంగా 9 భాగాలు నిలువుగా చేసినప్పుడు డయాగనల్గా ఎక్కడైతే ఆ బాక్సులు ఇంటర్సెక్ట్ అవుతాయో అవి మర్మస్థానాలు, వాస్తు పురుష మర్మస్థానాలు. వాస్తు పురుష మర్మస్థానాల్లో కాలమ్స్ అనేటువంటివి రాకూడదు. అందుకే సెట్ బ్యాక్స్ ఒక స్థలంలో ఫైనల్ చేసి మనం ఇంటి నిర్మాణం అనేటువంటి చేసేటప్పుడు కూడా మర్మస్థానాల దగ్గర కాలం రాకుండా ఆ యొక్క ఇల్లు స్టార్ట్ చేస్తాం. అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే బై డిఫాల్ట్గా ఈస్ట్ వైపు ఒక 5 అడుగులు తీసుకోండి, సౌత్ వైపు ఒక 3 అడుగులు తీసుకోండి, సౌత్ కంటే ఎక్కువ వెస్ట్ ఒక 3 అడుగులు 6 అంగుళాలు తీసుకోండి. ఇంకా ఈ విధంగా సెట్ బ్యాక్స్ అనేటువంటివి ఏదో బై డిఫాల్ట్గా అట్లా తీసుకోకూడదు. ఒక క్రమ పద్ధతిలో దాన్ని 9 డివిజన్స్ చేసి పిశాచ స్థలం వదిలేసి మర్మస్థానం దగ్గర ఇల్లు స్టార్ట్ అవ్వకుండా వెనక్కి కానీ ముందుకు కానీ తీసుకొని మర్మస్థానాల్లో కాలమ్స్ రాకుండా ఇల్లు స్టార్ట్ చేయాలి. ఇది చాలామంది పట్టించుకోరు, ఆర్కిటెక్ట్స్ పట్టించుకోరు. మర్మస్థానాల్లో ఎగ్జాక్ట్గా కాలం కూర్చోబెట్టి చేసేస్తారు డిజైన్. అది చాలా తప్పు. మర్మస్థానాల్లో కాలమ్స్ రాకూడదు. అందుకే సెట్ బ్యాక్స్ ఫైనలైజేషన్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిగా మనం క్షేత్రపద నిర్ణయం చేయాలి. అది ఇల్లు ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి, సౌత్ వెస్ట్ కార్నర్ ఆఫ్ ద ప్లాట్ నుండి మనం మార్కు చేసుకుని అక్కడి నుండి ఒక క్రమ పద్ధతిలో ఇంటిని నిర్ణయం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా కాలం టు కాలమే మన వాలింగ్ ఉండాలి. కాలం దాటి వాలింగ్ అనేటువంటి చేయకూడదు లోపల. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థమైంది ఏమిటి, కాలం టు కాలం డైమెన్షన్ మాత్రమే మనం ప్రామాణికంగా చూసుకుంటాం. కాలం టు కాలం కాకుండా లోపల కొలత అనేటువంటిది మనం చూసుకోవట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే కాలమ్స్ అనేటువంటివి ఇప్పుడు సౌత్ వెస్ట్ కార్నర్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంది, సౌత్ ఈస్ట్ కార్నర్లో మీకు ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్, సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అంటే దక్షిణ ఆగ్నేయము తూర్పు ఆగ్నేయంలో మనం ఎప్పుడైతే కిచెన్ ఇస్తున్నామో కొంతమంది నాకు కిచెన్ పెద్దది కావాలండి అంటారు. అంటే మాస్టర్ బెడ్రూమ్లో కంటే
కిచెన్లో ఏరియా ఎక్కువ ఉండాలి అని కోరుకుంటారు. అలా కూడా డిజైన్ చేయొచ్చు. కాకపోతే ఏం చేయాలి, కాలం టు కాలం మధ్యలో 2 కాలమ్స్ వేసి మనం ఎక్కడ కన్సీల్డ్ లాగా చేసేసి ఎక్కడ కాలమ్స్ మధ్యలో రాకుండా డిజైన్ చేసి ఆ కాలం టు కాలం ఏదైతే ఉందో మాస్టర్ బెడ్రూమ్లో కాలం టు కాలం ఉన్నటువంటి డిస్టెన్స్ కంటే తక్కువ డిస్టెన్సు మనం సౌత్ ఈస్ట్ కార్నర్లో తీసుకున్న ఓవరాల్గా వాలింగ్ అనేటువంటిది మధ్యలో కట్టకపోయినా ఆ దోషం ఉండదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అంటే నెట్ చూజబుల్ ఏరియా ఆఫ్ ద మాస్టర్ బెడ్రూమ్ షుడ్ బి గ్రేటర్ దెన్ సౌత్ ఈస్ట్ కార్నర్ అండ్ నార్త్ వెస్ట్ కార్నర్. సో ఇది బాగా చాలా జాగ్రత్త. ఇంటి యజమాని పెద్ద అక్కడ ఏరియా పెద్దది అని ఎందుకు అంటున్నామంటే, ఇంటి యజమాని అనేటువంటి వాడు ఇంటికి పోషకుడు, మిగతా వాళ్ళందరూ సహకుటుంబం. అంటే సహకుటుంబం అంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. అంటే యజమానికి సపోర్ట్ ఇస్తే యజమాని హీ విల్ రన్ ద హౌస్. అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడు మనం తీసుకునేటువంటి ఏరియా అనేటువంటిది సౌత్ వెస్ట్ కార్నర్లో ఎక్కువ ఉండాలి. మీకు హాలు పెద్దది ఉందా అనేటువంటిది ఇక్కడ కాలం టు కాలం చూసుకోవాలి. కాలం టు కాలం తక్కువ ఉన్నా మీరు వాలింగ్ అనేటువంటిది వెనక్కి జరుపుకోవచ్చు. ఇది చాలామందికి అర్థం కాకుండా ఇది ఎక్కువ ఉంది కదా, దానికంటే ఇది పెరిగింది, హాల్ పెద్దది ఉంది, ఇదంతా ఇట్లా చేయకూడదు కదా, ఇలా అవ్వకూడదు కదా, అలా అవ్వకూడదు కదా అని ఆఫ్ నాలెడ్జ్తో రకరకాల ఇవి చూసేసేసి కంగారు పడిపోయి గందరగోళం అయిపోయి అలా టెన్షన్ పడుతున్నారు. అలాంటివి ఏమీ అవసరం లేదు. మనం చేసేటువంటి డిజైన్లో కాలం పొజిషన్ మార్కింగ్లో మనం ఎక్కడ కాలమ్స్ డిసైడ్ చేస్తున్నామో, మర్మస్థానాలు ఏమిటి, దాన్ని బట్టి సెట్ బ్యాక్స్ ఎంత ఉన్నాయి, ఎక్కడి నుండి ఎంతవరకు తీసుకున్నాం, లోపల ఆయం కొలత ఏంటి, ఆయా సాధన ద్వారా వర్క్ క్యాలిక్యులేషన్ ఏం తీసుకున్నాం, ఇది ఏ విధంగా పెట్టాం, ఆదాయం ఎంత వస్తుంది, వ్యయం ఎంత వస్తుంది, తిథి ఏంటి, అంశ ఏంటి, యోగం ఏంటి, అన్నీ కూడా చెక్ చేసుకుని వర్క్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ ఇంటి నిర్మాణం చేస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. అదేవిధంగా ఇక్కడ హాల్ అనే కాదు, మిగతా రూమ్స్ కూడా ఏది ఏ విధంగా ఉండాలి అనేటువంటి చాలా ఇంపార్టెంట్. కార్నర్ రూమ్ అనగానే ఒకవైపు విండో ఇచ్చేస్తారు, ఇంకొక రూమ్ వైపు విండో ఇవ్వరు. ఎందుకంటే కబోర్డ్స్ వస్తాయండి, మాకు అటువైపు విండో పెడితే మీకు స్పేస్ అనేటువంటిది ఉండదు, చిన్నదైపోతుంది అంటారు. ఎప్పుడు కూడా కార్నర్ రూమ్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఫాలో అవ్వాల్సిందే. ఉచ్చస్థానాలు ఓపెన్ ఉండాల్సిందే. అప్పుడే జయగృహము అంటారు. షోడశ గృహాలు ఉన్నాయి మనకి. షోడశోపచార పూజలు ఎలా ఉన్నాయో షోడశ గృహాలు ఉన్నాయి. 16 రకాల గృహాలు ఉంటాయి. ఏ ఇంటికైతే 4 దిక్కుల నుండి వెంటిలేషన్ వస్తుందో అది జయగృహం, దానికి ఎదురులేరు. ఏ ఇంటికైతే కాంపౌండ్ వాల్ కట్టి కాంపౌండ్ వాల్కి ఇల్లు ఆనకుండా కడతారో ప్రదక్షిణ వాస్తు ఉంటుందో 99% వాస్తు ప్రకారమే, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మనకి శాస్త్ర ప్రామాణికంగా చెప్పినవన్నీ కూడా ఆ ఇంట్లో అరేంజ్ చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఇంకా బాగా డెవలప్ అవుతుంది అనేటువంటి విధి విధానంతో ఈ గృహ గణితం చేయటం, ఉచ్చస్థానాలు చూసుకోవటం, కోణదోషాలు లేకుండా చేసుకోవటం, అధమాలు మూయటం, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాము అంటే ఒక ప్రామాణికం. ఇప్పుడు ఒక ముహూర్తం అనగానే మనం తారాబలం చూసుకుంటున్నాం. 2, 4, 6, 8, 9 తారాబలం బాగుంది, లగ్నం బాగుంది, తిథి బాగుంది, తిథివార నక్షత్ర యోగకరణాలు అన్నీ బాగున్నాయి, ఆ ముహూర్తం ఇది అద్భుతంగా ఉందని ఎందుకు అనుకుంటున్నాం? ఒక పని చేసేటప్పుడు మంచిగా అంతా బాగుండాలి, అద్భుతంగా ఉండాలి అనేటువంటిది మనం చూసుకుంటున్నాం. కాబట్టి అదేవిధంగా గృహ గణితానికి ఇప్పుడు పంచాంగాలు ఎలానో నిర్ణయానికి, ముహూర్త నిర్ణయానికి, గృహం కట్టడానికి ఏకాదశ వర్గు క్యాలిక్యులేషన్ అంత ఇంపార్టెంట్. అందుకే ఈ వర్గు క్యాలిక్యులేషన్లన్నీ గృహ గణితం అంతా చేసుకొని మనం ఇల్లు కట్టుకునేటువంటిది. కాబట్టి ఈ రోజుల్లో మనం అర్థం చేసుకోవటంలో ఉంటుంది. అంటే ఒకటి చెప్తున్నాము అంటే అది చెప్పటం వేరు, చేయటం వేరు. గురువు లేని విద్య గుండుసున్నా. ఇప్పుడు పుస్తకాలు చదివి అంతా ఓన్గా డిజైనింగ్లు చేసుకునేటువంటి కట్టేది వేరు ఉంటుంది. మనం నీట్గా ఒక సిద్ధాంతిని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఏదైతే ఇస్తారో దాని ప్రకారం వాళ్ళు అన్నీ ఆలోచించి ఆ ఫీల్డ్లోనే నిష్ణాతులు కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మీరు కట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే సీఏని కలవాలి. మనం అన్ని సెక్షన్లు మనమే బుక్ చదివేసేసి అన్ని సెక్షన్ల ప్రకారం మనమే ఫైల్ చేసామనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ నోటీస్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ చేయకూడదు. ఎవరు ఏ పని చేస్తారో ఆ నిష్ణాతులైనటువంటి పని చేసేటువంటి వాళ్ళని బ్రహ్మగా భావించాలి, గురువుగా భావించాలి. సగం వాళ్ళని నమ్మి సగం ఓన్గా చేసుకుందాం అంటే చివరికి గందరగోళం అయిపోతుంది. ఒక గురువుని కంప్లీట్గా నమ్మి వాళ్ళు ఇచ్చేటువంటి ప్లానింగ్ ప్రకారం కట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. గురువు మీద నమ్మకం ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏది చేసినా కూడా
ప్రామాణికంగా, వాస్తు ప్రామాణికంగా ఇంజనీరింగ్ ప్లాన్ అనేటువంటిది పిన్ టు పిన్ చేయించుకోవాలి. ఊరికే ఇట్లా పేపర్ మీద పెన్నుతో పెన్సిల్తో గీసి ఇచ్చేస్తారు, దానివల్ల మనం ఇల్లు కట్టుకోలేము. పిన్ టు పిన్ వర్కింగ్ డ్రాయింగ్ సాఫ్ట్వేర్లో చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా అన్నీ కూడా మనం మెన్షన్ చేసుకోవాలి. ప్రతి అంగుళం, ప్రతి ఇంచు మనం మెన్షన్ చేసుకుని ఆ వర్కింగ్ డ్రాయింగ్ ప్రకారమే మనం స్థలం మెట్నాకు, గృహం మెట్నాకు మార్కింగ్ ప్లాన్ చేసుకొని దాని ప్రకారమే ఇంటి కన్స్ట్రక్షన్ చేయాలి. సకల జన సుఖినో భవంతు. స్వస్తి. శుభమస్తు.